ఎప్పటినుంచో నేను మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల ఎన్ని కాంప్లికేషన్స్ మనలో వస్తాయో తెలుసా మీకు? వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఏర్పడుతుంది. అంటే ఏంటంటే మన బాడీలో ఉన్న ప్యాంక్రియాస్ సరైన అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్‌ని ప్రొడ్యూస్ చేయదు. దానివల్ల మనకి టైప్ 2 డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల హార్ట్ వాల్వ్స్‌లో కూడా ఫ్యాట్ డిపాజిట్ అయిపోయి చాలా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో, మీలో ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే మీ ఇంట్లో ఈ 3 ఇంగ్రీడియెంట్స్ ఉంటే మీరు చాలా ఈజీగా వెయిట్ లాస్ అయిపోవచ్చు. మనకు కావాల్సింది ఒక కప్పు జీలకర్ర, ఒక కప్పు వాము, ఇంకా ఒక కప్పు సోంపు. ఈ మూడిటిని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఫ్రై చేసి వీటిని ఒక ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ పౌడర్ని మనము ఎవ్రీడే మార్నింగ్ పరగడుపున అంటే ఏమి తినక ముందు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో దీన్ని మిక్స్ చేసుకొని తాగితే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ పౌడర్ ఓన్లీ వెయిట్ లాస్కి మాత్రమే కాదు, ఎవరికైనా కాన్స్టిపేషన్ ఉన్న, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్న, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. నేను పర్సనల్గా యూస్ చేసి మీతో షేర్ చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది లేడీస్లో మనం ఈ ప్రాబ్లం ఎక్కువగా చూస్తాం కాబట్టి ఇది ఓన్లీ మార్నింగ్ మాత్రమే కాదు, నైట్ కూడా మనం దీన్ని తీసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్ పౌడర్ తినేస్తున్నాను నైట్. అండ్ మీరు కావాలంటే వాటర్లో మిక్స్ చేసుకోవచ్చు. అండ్ ఎవరికైనా టేస్ట్ నచ్చకపోతే కొంచెం హనీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇదైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎవ్రీడే గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ తీసుకుంటున్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి.